ముందే మాత్రం నేను జర్నలిస్ట్ అవుతా. ఏప్రిల్ 16వ తేదీ 2020 ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండగా మహారాష్ట్రలో పాల్ఘర్ అనే ప్రాంతంలో ఇద్దరు అమాయక సాధువులను వెంటాడి కర్రలతో కొట్టి చంపేశారు దుండగులు. ఆ సాధువులు ఇద్దరు పోలీస్ స్టేషన్లోకి వెళ్లి దుండగుల దాడి నుంచి రక్షించమని వేడుకుంటే ఆ సాధువులను రక్షించాల్సిన పోలీసులే వారిని ఆ మందకు అప్పచెప్పేశారు. ఈ సంఘటన మీద ఉద్ధవ్ ఠాక్రే పెద్దగా చర్యలు తీసుకోలేదు. గడువులోగా ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోవడంతో అదే సంవత్సరం ఆగస్టు నెలలో 28 మంది నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పుడే అందరూ అనుకున్నారు ఆ సాధువుల ఉసురు ఠాక్రేకి చాలా గట్టిగా తగులుతుందని. ఆ సంఘటన తర్వాత ఠాక్రేకి ముఖ్యమంత్రి పదవి పోయింది. శివసేన పార్టీ మరియు గుర్తు కూడా పోయాయి. మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం. 25 సంవత్సరాలుగా ముంబై నగరం మీద ఉన్న పట్టు కోల్పోయింది. ఇక అంతేకాదు మున్సిపల్ ఎన్నికల్లో ఠాక్రే పార్టీ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత దారుణంగా దిగజారింది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవాని 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్ కి వెన్నుపోటు పొడిచి సెక్యులర్ ముఠాతో చేతులు కలిపి హిందుత్వాన్ని బాల్ ఠాక్రేని వెనక్కి నెట్టి హిందుత్వాన్ని వెక్కిరిస్తూ ముస్లిం ఓట్ల కోసం కక్కుర్తి పడ్డ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. మహారాష్ట్ర అంతటా అంటే 29 మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలలో ఠాక్రేల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన మొత్తం 29 కార్పొరేషన్ మున్సిపాలిటీలలో 29 చోట్ల బీజేపీ షిండే సేన మెజారిటీ సీట్లు దక్కించుకుంటే కాంగ్రెస్ 3 మున్సిపాలిటీలతో ఉంది. ఇక ఏదేమైనా చేసిన దానికి అనుభవించాల్సిందే. ఆ రోజు వారికి పెట్టిన గోస శాపంగా తగిలి ఈరోజు భవిష్యత్ అనేదే లేకుండా రాజకీయాన్ని పార్టీని భూస్థాపితం చేస్తోంది. ఇది చాలామంది అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్.